పశ్చిమాసియాలో నెలకొన్నటువంటి యుద్ధం కారణంగా స్ట్రెయిట్ ఆఫ్ హర్మూజ్ పేరు ఇప్పుడు బాగా వినపడుతోంది. సో ఇక్కడే ఇరాన్ తన యొక్క బలాన్ని చూపిస్తూ ఉంది. సో దాని యొక్క ఆధిపత్యాన్ని ఈ హర్మూజ్ మీద కొనసాగిస్తున్న క్రమంలో ఇరాన్ నుంచి అనుమతి లేనిదే హర్మూజ్ జలసంధిని దాటి ఏ ఒక్క దేశానికి సంబంధించిన నావలు అలాగే పడవలు లేదంటే పెద్ద పెద్ద షిప్స్ బయటకి రావడానికి లేదు. అంటే హర్మూజ్ జలసంధిని దాటి బయటకు రావడానికి వీలు లేకుండా ఇప్పుడు యుద్ధం కారణంగా ఇరాన్ ఆంక్షలు విధించినటువంటి పరిస్థితి అందరికీ తెలిసిందే. అయితే ఆ హర్మూజ్ జలసంధి నుంచే మనం అంటే భారతదేశమే కానీ మిగతా చైనా కానీ అండ్ పాకిస్తాన్ కానీ ఈ దేశాలన్నీ కూడా హర్మూజ్ జలసంధి నుంచే యూఏఈ కానీ లేదంటే కువైట్ కానీ దుబాయ్ నుంచి కానీ ఆ దేశాల నుంచి వస్తున్నటువంటి ఆ దేశాల నుంచి ఆయిల్ని మనం క్రూడ్ ఆయిల్ని ఇంపోర్ట్ చేసుకుంటూ ఉన్నాం అనమాట. సో ఈ నేపథ్యంలో ఈ హర్మూజ్ జలసంధి నిబంధనలు వచ్చిన నేపథ్యంలో అన్ని దేశాలు కూడా ఇబ్బందులు పడుతున్నటువంటి సిచ్యువేషన్ మనకు తెలుస్తుంది. అయితే ఇక్కడ ఒక విచిత్రమైనటువంటి విషయం ఒకటి అండ్ ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే దాదాపు 7 ఏళ్ల తర్వాత జయ అనేటువంటి ఒక నౌక హర్మూజ్ జలసంధిని దాటింది. అది ఇరాన్ నుంచి మనకి ఆయిల్ సప్లై చేస్తుంది. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్కి సంబంధించినటువంటి కంపెనీ ఆ ఆయిల్ని ఆ షిప్ని ట్రేడ్ చేసినట్లుగా కూడా వార్తలు వస్తున్నాయి. సో ఈ నేపథ్యంలో అది ముందుగా చైనాకి వెళ్లాల్సినటువంటి నౌక చైనాకి వెళ్లకుండా ఇప్పుడు భారతదేశం వైపు తన పయనాన్ని మళ్లించుకున్నట్లుగా తెలుస్తోంది. దీంతో దాదాపు 7 ఏళ్ల తర్వాత ఇరాన్ నుంచి మనకి ఆయిల్ అనేది ఇంపోర్ట్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటిదాకా మనం యుఏఈ దేశాల నుంచే మనం ఆయిల్ని ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. ఇది 7 ఏళ్ల తర్వాత ఇప్పుడు ఇంపోర్ట్ చేసుకుంటున్నటువంటి ఆయిల్ ఇరాన్ నుంచి వస్తున్నది. 7 ఏళ్ల తర్వాత మళ్ళీ భారత్ ఆయిల్ ఇంపోర్ట్ అనేది ఇరాన్ నుంచి పునః ప్రారంభించినట్లు అవుతుంది.